కిరణాలను బాహువుల్లా చాచాడు. గుణాల శక్తుల మాలను మన మెడలో వేశాడు. బాబా నువ్వు మా వడివి, ఓ బాబా ప్రియమైన వడివి. చల్లని కిరణాలు మనపై పడుతున్నాయి, ఆనంద జల్లులు ప్రతి క్షణం కురుస్తున్నాయి. అనుభూతులలో రంగరించిన ఆత్మిక ఈ సంకేతాలు. బాబా నువ్వా వాడివి, ఓ బాబా ప్రియమైన వాడివి. విత్తనంలో విశాల వృక్షం దాగి ఉన్నట్లుగా నీలో లీనమై నీలాంటి స్వరూపాన్ని పొందాను. అవ్యక్తమైనవి అద్భుతమైన అపురూప దృశ్యాలు బాబా, నువ్వు మా వాడిన అపురూప దృశ్యాలు. బాబా నువ్వు మా వడివి, ఓ బాబా ప్రియమైన వడివి. బ్రహ్మ నివాసంలో ఈ అరుణవర్మం వ్యాపించింది, అనుపమ శాశ్వత శాంతి సుఖాల కాంతిది. మహాచంద్రుని చైతన్య తార అక్కడే చూస్తోంది. బాబా నువ్వు మా వాడివి, ఓ బాబా ప్రియమైన వాడివి. తన అనంత కిరణాలను బాహువుల్ల చాచాడు. గుణాల శక్తుల మాలను మన మెడలో వేశాడు. బాబా నువ్వు మా వడివి, ఓ బాబా ప్రియమైన వడివి. నువ్వు మా వాడివి, ఓ బాబా ప్రియమైన వడివి. ఓం శాంతి. మురళీ డేట్ 17/3/2026. మధురమైన పిల్లలారా, మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన కథను విని నరుని నుండి నారాయణుగా అవుతారు. మీకు 21 జన్మలకు అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ప్రశ్న: తండ్రి ఇచ్చిన ఏ ఆజ్ఞ పాలన చేసే పిల్లలు పారస్బుద్ధి కలవారిగా అవుతారు. తండ్రి ఆజ్ఞ దేహ సంబంధాలన్నీ మర్చిపోయి తండ్రిని రాజ్యాన్ని స్మృతి చెయ్యండి. సద్గతి కొరకు ఇదే సద్గురు ఇచ్చిన శ్రీమతం. ఎవరైతే శ్రీమతాన్ని పాలన చేస్తారో, అంటే దేహీ అభిమానులుగా అవుతారో, వారే పారస్బుద్ధి కలవారిగా అవుతారు. పాట: ఈరోజు మనుషులమైన మేము అంధకారంలో జీవిస్తూ ఉన్నాము. ఓం శాంతి. ఇది కలియుగ ప్రపంచం. అందరూ అంధకారంలో ఉన్నారు. భారతదేశం ఒకప్పుడు వెలుగులో ఉండేది. అప్పుడు భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు హిందువులని అనబడుతున్న ఈ భారతీయులు వాస్తవానికి దేవీ దేవతలుగా ఉండేవారు. భారత్వాసులు స్వర్గవాసులుగా ఉండేవారు. అప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు. ఒకే ధర్మము ఉండేది. స్వర్గము, వైకుంఠము, బహిస్తా, హెవెన్
ఇవన్నీ భారతదేశాని పేర్లే. భారతదేశం చాలా ప్రాచీనమైనది, చాలా ధనవానైనది. ఇప్పుడైతే భారతదేశం నిరుపేదగా ఉంది. ఎందుకంటే ఇది కలియుగము, అది సత్యయుగము. మీ అందరూ భారత్వాసీలే. మనం అంధకారంలో ఉన్నామని మీకు తెలుసు. స్వర్గంలో ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవాళ్ళము. స్వర్గంలో రాజరాజేశ్వరీలుగా లక్ష్మీనారాయణగా ఉండేవారు. దానిని సుఖధామమని అంటారు. కొత్త కొత్త వారు వస్తూ ఉంటే తండ్రి మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉంటారు. తండ్రి నుండే మీరు స్వర్గ వారసత్వం తీసుకోవాలి. దాన్ని జీవన్ముక్తి అని అంటారు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ముఖ్యంగా భారతదేశం తర్వాత మొత్తం ప్రపంచమంతా రావణ జైలులో అంటే శోకవాటికలో ఉన్నది. రావణుడు కేవలం లంకలో, రాముడు భారతదేశంలో ఉన్నారని, రావణుడు వచ్చి సీతను దొంగలించారని కాదు. ఇవన్నీ కథలు. ముఖ్యమైనది గీత, సర్వశాస్త్ర శిరోమణి. శ్రీమద్ భగవద్గీత అంటే భగవంతుడు వినిపించిన గీత. మనుషులు ఎవ్వరికీ సద్గతి ఇవ్వలేరు. సతయుగంలో జీవన్ముక్తి దేవీ దేవతలు ఉండేవారు. వారు ఈ వారసత్వాన్ని కలియుగ అంతిమంలో పొందారు. భారతీయులకు ఈ విషయాలు ఏమీ తెలియవు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి లోనివి. జ్ఞానము, సద్గతి ఇచ్చే జ్ఞానము మనుష్య మాతృల్లో లేదు. తండ్రి అంటూ ఉన్నారు, మనుషులు మనుషులకి గురువులు అవ్వరు. ఏ గురువు సద్గతి ఇవ్వలేరు. ఆ గురువులు భక్తి చేయండి, దానపుణ్యాలు చేయండి అని అంటారు. భక్తి ద్వాపరం నుండి కొనసాగుతూ వచ్చింది. సత్య త్రేతాయుగాలలో జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. అక్కడ ఈ జ్ఞానం ఉంటుందని కాదు, భారతదేశానికి ఉండిన వారసత్వం తండ్రి నుండి సంగమయుగంలోనే లభిస్తుంది. అది మళ్ళీ ఇప్పుడు మీకు లభిస్తూ ఉంది. భారత్వాసీలు నరకవాసీలుగా మహా దుఃఖంలో ఉన్నప్పుడు ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త అని పిలుస్తారు. ఎవరి కోసము? అందరి కోసమే. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో మరియు ప్రపంచమంతా ఈ పంచవికారాలు ఉన్నాయి. తండ్రి పతిత పావనుడు. తండ్రి అంటూ ఉన్నారు, కల్పకల్పము సంగమయుగంలో వస్తాను, సర్వుల సద్గతి దాతగా అవుతాను. అబలలు, అహల్యలు, గణికలు, గురువులు అందరినీ నేను ఉద్ధరించాలి. ఎందుకంటే ఇది పతిత ప్రపంచం కదా. పావన ప్రపంచం అంటే సత్యయుగము. భారతదేశంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. పతిత ఖండమనగా అసత్య ఖండము, పావన ఖండము అంటే సత్యమైన ఖండము. భారతదేశం పావన ఖండంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణల సూర్యవంశ రాజ్యము ఉండేది. ఈ భారతదేశం అవినాశీ ఖండము. అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. వీరి రాజ్యం ఉన్నప్పుడు ఏ ఇతర ఖండము లేదు. అవన్నీ తర్వాత వస్తాయి. శాస్త్రాలలో అన్నిటికంటే పెద్ద తప్పు కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని రాసేశారు. కల్పం లక్షల సంవత్సరాలది కాదు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలు ఉండవు. కల్పం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు. మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని అంటారు. మనుషులకు కుక్క, పిల్లి మొదలైనవిగా చేసేశారు. కానీ వాటి జన్మలే వేరు. 84 లక్షల రకాలున్నాయి. మనుషుల వెరైటీ ఒక్కటే. వారికే 84 జన్మలు ఉంటాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవాళ్ళు. డ్రామా ప్రణాళిక అనుసారంగా భారత్వాసీలు తమ ధర్మాన్నే మర్చిపోయారు. ఈ కలియుగ అంతిమ సమయంలో
పూర్తిగా పతితమైపోయారు. సంగమయుగంలో తండ్రి వచ్చి పావనం చేస్తారు. దీనిని దుఃఖధామము అని అంటారు. తర్వాత పాత్ర సుఖధామంలో ఉంటుంది. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు భారత్వాసీలైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. 84 జన్మల నిచ్చెన కిందకి దిగుతూ వచ్చారు. సతో నుండి రజో తమోలోకి తప్పకుండా వచ్చే తీరాలి. దేవతలైన మీ అంత ధనవంతులుగా, సదా సంతోషంగా, సదా ఆరోగ్యంగా ఇతరులు ఎవ్వరూ కూడా ఉండరు. భారతదేశం ఎంత ధనవాన్గా ఉండేది. వజ్ర వైడూర్యాలు పెద్ద పెద్ద రాళ్ళు వలె ఉండేది. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి. మిమ్మల్ని ఎంత ధనవాన్గా చేశామో దానిని పిల్లలైన మీకు తండ్రి స్మృతి ఇస్తూ ఉన్నారు. మీరు సర్వగుణ సంపన్నంగా 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. యథా రాజా రాణి తథా ప్రజ. వీరిని భగవాన్ భగవతి అని కూడా అనవచ్చు. కానీ భగవంతుడు ఒక్కడే అని తండ్రి అర్థం చేయించారు. కేవలం ఈశ్వరుడు లేక ప్రభు అన్న వారు సర్వ ఆత్మల తండ్రి అని గుర్తురాదు. వీరు అనంతమైన తండ్రి, వారు అర్థం చేయిస్తూ ఉన్నారు. భారత్వాసులైన మీరు శివ జయంతి పండుగ ఆచరిస్తారు, కానీ తండ్రి ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. ఇనుప యుగంలో రాతి బుద్ధి గలవారిగా ఉన్నారు. పారస్నాథులుగా ఉండే మీరు ఇప్పుడు పత్తర్నాథ్గా ఉన్నారు. ఎందుకంటే రాజులు రాణులు లేనే లేరు. మొదట ఇక్కడ దైవీ రాజ్య స్థానం ఉండేది, తర్వాత ఆసురీ రాజ్యంగా అవుతుంది. ఇది డ్రామాలో హద్దులోని డ్రామా. ఇది అనంతమైన డ్రామా. ప్రపంచ చరిత్ర భూగోళము ప్రారంభం నుండి చివరి వరకు మీకు తెలిసిపోయింది, ఇతరులకు తెలియదు. భారతదేశంలో దేవీ దేవతలు ఉన్నప్పుడు సృష్టికంతా యజమానులుగా ఉండేవారు. భారతదేశంలోనే ఉండేవారు. తండ్రి భారత్వాసులకు స్మృతి ఇస్తూ ఉన్నారు. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవతల శ్రేష్ఠ ధర్మము, శ్రేష్ఠ కర్మము ఉండేది. మళ్ళీ తర్వాత 84 జన్మలు కిందకు దిగవలసి వచ్చింది. తండ్రి కూర్చొని ఈ కథనంతా వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఒక్కరి విషయం కాదు. యుద్ధ మైదానం మొదలైనవి ఏమీ లేవు. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదని భారత్వాసులు మర్చిపోయారు. సత్యయుగం ఆయుష్ను పెంచినందున చాలా దూరంగా తీసుకెళ్లారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మనుషులను భగవంతుడని అనరాదు. మనుషులకు సద్గతి ఇవ్వలేరు. సర్వులకు సద్గతి దాత పతిత పావనకర్త ఒక్కరే అని అంటారు. ఇది అసత్యఖండము. సత్యమైన బాబా సత్యమైన ఖండాన్ని స్థాపన చేసేవారు. భక్తులు పూజిస్తారు, కానీ భక్తి మార్గంలో ఎవరెవరిని పూజిస్తూ వచ్చారో అందులో ఒక్కరి చరిత్ర కూడా భక్తులకు తెలియదు. శివ జయంతి పండగనైతే జరుపుకుంటారు. మన తండ్రి నూతన ప్రపంచ రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్, అనంతమైన సుఖం ఇచ్చేవారు. సత్యయుగంలో సుఖం ఉండేది. దానిని ఎవరు ఎలా స్థాపన చేశారు? ఎవరు నరకవాసీలను స్వర్గవాసులుగా చేశారు? భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా, దేవతలుగా ఎవరు తయారు చేశారు? ఈ కర్తవ్యం తండ్రిదే. పిల్లలు, మిమ్మల్ని పావనంగా చేస్తాను, మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అయితే మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు తయారు చేస్తారు? ఈ రావణుడు. మనుషులు సుఖదుఖాలన్నీ ఈశ్వరుడే ఇస్తారని అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను అందరికీ సుఖం ఇస్తాను.
అర్ధకల్పం మీరు తండ్రిని స్మృతి చెయ్యరు. మళ్ళీ రావణ రాజ్యం వచ్చినప్పుడు అందరినీ పూజించేది ప్రారంభిస్తారు. ఇది మీకు అంతిమ జన్మ. బాబా మేము ఎన్ని జన్మలు తీసుకున్నామని అడుగుతారు. తండ్రి అంటారు, పిల్లలు మీకు మీ జన్మల గురించి తెలియదు. మీరు పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారు. మీరు 21 జన్మలకు బేహద్దు తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు వచ్చారు. అంటే సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన కథ నరుణ్ నుండి నారాయణుగా తయారయ్యే జ్ఞానం వింటారు. దీనిని జ్ఞానము, దానిని భక్తి అని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానము పరమాత్మ వచ్చి ఇస్తారు. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మ నిశ్చయం చేసుకొని నన్నొక్కరిని స్మృతి చెయ్యండి. శివబాబా సర్వ ఆత్మలకు తండ్రి. ఆత్మలన్నీ పరంధామం నుండి పాత్రను అభినయించేందుకు శరీరంలోకి వస్తాయి. దీనిని కర్మక్షేత్రమని అంటారు. ఇది చాలా గొప్ప నాటకము. ఆత్మలో మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. దానిని అనుసరించే మనుషులకు మంచి లేక చెడు జన్మలు లభిస్తాయి. పావనంగా ఉండే ఈ బ్రహ్మ ఇప్పుడు పతితంగా ఉన్నాడు. తతత్వం తండ్రినైన నేను ఈ పరాయి రావణ రాజ్యంలో పతిత శరీరంలో రావాల్సి వచ్చింది. అది కూడా మొదటి నెంబర్లో వెళ్ళే వారిలోనే వస్తాను. సూర్యవంశీయులు మాత్రమే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇతడు బ్రహ్మ, మీ అందరూ బ్రాహ్మణులు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉన్నారు. రాతి బుద్ధి కలవారిని పారస్ బుద్ధి గలవారిగా చేయడం అంత సులభం కాదు. హే ఆత్మలారా, ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వండి. ఒక్క తండ్రిని స్మృతి చెయ్యండి. రాజ్యాన్ని స్మృతి చెయ్యండి. దేహదారులను వదిలేస్తే పారస్ బుద్ధి కలవాళ్ళుగా అవుతారు. అందరూ మరణించాల్సే ఉంటుంది. ఇప్పుడు అందరిది వానప్రస్థ స్థితి. ఒక్క సద్గురు తప్ప సర్వుల సద్గతి దాత ఎవ్వరూ అవ్వలేరు. తండ్రి అంటూ ఉన్నారు, భారత్వాసి పిల్లలారా, మొదట మీరు పారస్ బుద్ధి గలవారిగా ఉండేవారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండేవారు. గాయనమున్నది కాబట్టి మొట్టమొదట దేవీ దేవతా ధర్మం వారైన భారత్వాసీలు ఇక్కడికి వచ్చారు. ఇతర ధర్మాల వారు వెనక వచ్చారు. కాబట్టి వారి జన్మలు కూడా తక్కువగానే ఉంటాయి. ఈ సృష్టి వృక్షమంతా ఏ విధంగా తిరుగుతూ ఉందో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ధారణ చేసేవారికి చాలా సులభం. ఆత్మ ధారణ చేస్తుంది. ఆత్మనే పుణ్యాత్మ పాపాత్మగా మారుతుంది. ఇది మీకు అంతిమ 84వ జన్మ. మీరు వానప్రస్థ అవస్థలో ఉన్నారు. వానప్రస్థ అవస్థలో ఉన్నవారు మంత్రం తీసుకునేందుకు గురువుల్ని ఆశ్రయిస్తారు. ఇప్పుడు మీరు బాహ్యంలోని మానవ గురువులను ఆశ్రయించరాదు. మీ అందరికీ తండ్రి, టీచర్, సద్గురు కూడా పతిత పావన శివబాబా అని నన్ను పిలుస్తారు. వీరు సర్వ ఆత్మలకు తండ్రి అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది. ఎందుకంటే అది అమరము. అన్ని ఆత్మలలోనూ పాత్ర నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారు మానవ సృష్టికి బీజరూపులు. అందుకే నాకు ఈ వృక్ష ఆది మధ్యాంతాలన్నీ తెలుసు. అందుకే జ్ఞానసాగర్లు అని అంటారు. మీకు కూడా బీజం నుండి వృక్షం ఎలా వస్తుందనే జ్ఞానం ఉన్నది. వృక్షము పెద్దదయ్యేందుకు టైం పడుతుంది. బాబా చెప్తూ ఉన్నారు, నేను బీజరూపుడును. చివరిలో వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇప్పుడు దేవీ దేవతా ధర్మం యొక్క
పునాది లేనే లేదు, లోపించింది. దేవీ దేవతా ధర్మము మాయమైనప్పుడు తండ్రి రావాల్సి వస్తుంది. ఒకే ధర్మాన్ని స్థాపన చేసి మిగిలిన అన్ని ధర్మాలు వినాశనం చేస్తాను. ప్రజాపిత బ్రహ్మ ద్వారా తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తూ ఉన్నారు. భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులైన దేవతలుగా అయ్యేందుకు మీరొచ్చారు. ఇది తయారైన డ్రామా, ఇది సమాప్తం అవ్వదు. తండ్రి వచ్చారు. ఆత్మలంతా సోదరులు మూలవతనంలో ఉండేవారు. అన్ని ఆత్మలు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు. రావణ రాజ్యంలో దుఃఖం ఉన్నది, ఇక్కడ స్మరణ చేస్తారు. సర్వుల సద్గతిదాత అయిన తండ్రి ఒక్కరు మాత్రమే. మహిమ వారికి మాత్రమే ఉంది. తండ్రి రాకుంటే పావనంగా ఎవరు చేస్తారు? క్రైస్తవ, ఇస్లాము మొదలైన మతాల మనుషులందరూ ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. అందరూ పునర్జన్మ తీసుకోవలసిందే. ఇప్పుడు పునర్జన్మలు నరకంలో లభిస్తాయి, సుఖంలో వెళ్ళలు. హిందూ ధర్మం వారు స్వర్గస్థులైనారు అంటారు. అంటే అప్పటి వరకు నరకంలో ఉన్నట్లే కదా. మరి ఈ నరకంలోని ఆసురీ వైభవాల్ని ఎందుకు తినిపిస్తారు? ప్రేతానికి తినిపిస్తారు కదా. బెంగాల్లో చేపలు, గుడ్లు మొదలైనవి తినిపిస్తారు. అరే, వారికి ఇవి తినే అవసరం ఏముంది? వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. 84 జన్మలు తీసుకోవలసిందే. ఈ జ్ఞానంలో ఏ కష్టమూ లేదు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ. అంతిమ 84వ జన్మలో ఎలాంటి పాపకర్మలు చేయరాదు. పుణ్యాత్ములుగా అయ్యేందుకు పురుషార్థం పూర్తిగా చేయాలి. సంపూర్ణ పావనంగా అవ్వాలి. మీ బుద్ధిని పారస్ బుద్ధిగా చేసుకునేందుకు దేహ సంబంధాలన్నీ మరిచి దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. వరదానము. పాత సంస్కారాలు లేక విఘ్నాల నుండి ముక్తిని ప్రాప్తి చేసుకునే సదాశక్తి సంపన్న భవ. ఏ విధమైన విఘ్నాల నుండి, బలహీనతల నుండి లేక పాత సంస్కారాల నుండి ముక్తులుగా అవ్వాలనుకుంటే శక్తిని ధారణ చెయ్యండి. అంటే అలంకారీ రూపులుగా అయి ఉండండి. ఎవరైతే అలంకారాలతో సదా అలంకరింపబడి ఉంటారో వారు భవిష్యత్తులో విష్ణు వంశీయులుగా అవుతారు. ఇప్పుడు వైష్ణవులుగా అవుతారు. వారిని ఎలాంటి తమోగుణి సంకల్పాలు లేక సంస్కారాలు టచ్ చేయలేవు. వారు పాత ప్రపంచము, పాత ప్రపంచ వస్తువు, వ్యక్తుల నుండి సహజంగానే దూరంగా ఉంటారు. కారణంగా కూడా ఏ కారణం అకారణంతో వారిని ఏమీ టచ్ చేయలేదు. స్లోగన్. ప్రతి సమయము, ప్రతి కర్మలో బ్యాలెన్స్ ఉంచుకుంటే అందరి ఆశీర్వాదాలు ప్రాప్తి అవుతాయి. అవ్యక్త సూచన. పరస్పరం ఇద్దరు మిత్రులు ఉన్నప్పుడు వారి మధ్య ఎవరైనా వారిని గ్లాని చేసేందుకు వస్తే వారి భావాన్ని పరివర్తన చేసేస్తారు. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ శబ్దాల యొక్క భావము మారిపోయి సాధారణ విషయంగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విశేషతను చూడండి. అనేక మంది ఉన్నా ఒక్కటిగానే కనిపిస్తారు. ఏకమట సంఘటనగా అయిపోతుంది. ఎవరైనా ఎవరి గురించైనా గ్లాని యొక్క మాటలు వినిపిస్తే దానికి ఒత్తాసు పలికి
బదులు వినిపించే వారి రూపాన్ని పరివర్తన చేయండి. అచ్చా. ఓం శాంతి. ఖజానాల దాత బాబా ఏలే, బాబాతో పొందే సర్వ ఖజానాలే. ఖజానాల దాత బాబా ఏలే, బాబాతో పొందే సర్వ ఖజానాలే. ఖజానాలతో సంపన్నమయ్యే ప్రతి కార్యంలో వినియోగించే. జ్ఞాన ఖజానాయే ముక్తిని కలిగించే, జీవన్ముక్తిని అనుభవం చేయించే. యోగంతోనే సర్వశక్తులే పొందే, ధారణతోనే గుణవంతులయ్యే. ఆశీర్వాదాలే లభించే సేవతో, సంతోషమే ఉప్పొంగెలే దీవెనలతో. సంగమ సమయమే శ్రేష్ఠ ఖజానాయే. ఖజానాలతో సంపన్నమయ్యే ప్రతి కార్యంలో వినియోగించే. ఖజానాల దాతయే అనంత ఖజానాలిచ్చే, జమా చేసే సమయమిదే, సంగమ సమయమిదే. పురుషార్థ బలంతో శ్రేష్ఠ ప్రాలబ్ధమే పొందే, సంతుష్టముగా ఉంటూ సంతుష్టపరిచేలే. నిమిత్త నిర్మాణ భావమే సర్వులపై నిస్వార్థ భావమే. పుణ్య ఖాతా జమా చేస్తూ మహానులయ్యే మనమేలే. ఖజానాలతో సంపన్నమయ్యే ప్రతి కార్యంలో వినియోగించే. బాబా మురళి శ్రేష్ఠ ఖజానాయే, వింటూని హృదయంలో సమాయించేలే. జ్ఞాన మురళితోనే సంపన్నమయ్యే, అలజడిలోనే అచంచలమయ్యే. స్వరూపమునే ప్రకాశింపచేసే, గులాబీల సుగంధమే వ్యాపింపచేసే. ఖజానాలన్నీ సర్వులకందించే. ఖజానా